మజ్జిగ అండి. ఇలాగా మురగబెట్టేసి ఉంచుతాను అనమాట. అంటే ఒక 10-15 డేస్ పైన అవుదండి. పూర్తిగా నేను వాడేవన్నీ గిరావయ్యే వాడుతున్నాను. అంటే గిరావలే ఉన్నాయి నా దగ్గర. నెయ్యి కూడా సేల్ చేస్తారా మీరు? నెయ్యి అంటే తక్కువ అవుతుందమ్మా. అంటే నాకున్నది 2 ఆవులే ఉన్నాయి, నా వరకు సరిపోతుంది. కాకపోతే ఈ మధ్యన కొంత కావాలి అనుకున్నప్పుడు బయట నుంచి అక్కడ నుంచి అంటే మనకి ఈస్ట్ గోదావరిలో అక్కడ కూడా అమ్ముతున్నారు. 4,600 దాకా చెప్తున్నారు గిరావు నెయ్యి ఇది. అలా కానీ లేదంటే ఆచంట్లో కూడా ఆయన విశ్వేశ్వరరావు గారు వాళ్ళ దగ్గర పంపుతున్నాయి. నేనంటే ఇనిషియల్ గా నాకు ఆవులు కొనుక్కున్నప్పుడు నేను మజ్జిగ అవన్నీ కూడా విశ్వేశ్వరరావు గారి నుంచి తెచ్చుకున్నాను. ఈవెన్ మూత్రం కూడా అక్కడ నుంచి తెచ్చాము. నాకు కొనుక్కున్న దగ్గర నుంచి నాకు సరిపోతుంది. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు అంటారు, నిజమేనండి? అంటే అంత ఉండదు కానీ మనకి 5-10 ఎకరాల వరకు ఈజీగా ఒక ఆవు ఉంటే చేసుకోవచ్చు. ఇది జీవామృతం అమ్మ. ఎన్ని రోజులు అవుతుందండి ఇది తయారు చేసి 9 డేస్ అంతే. అంటే మొన్న ఇచ్చేద్దాం అనుకున్నాను, ఆయన వర్కర్ రాలేదని. ఇందులోనే కోడిగుడ్డు నిమ్మరసం కలిపి ఇస్తే మంచి గ్రోత్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అది చేప కషాయం అయితే ఉంది, అది కోడిగుడ్డుది కూడా ఉంది. ఏది వీలైతే అది చేసి ఇచ్చేస్తాను. రెండు కలిపితే బాగుంటుంది. అది డైరెక్ట్ అంటే వీటి నుంచి డ్రిప్ నుంచి ఇచ్చేస్తాను. ఇందులోంచి ఇచ్చేస్తాను, ఇలాగే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడ చూపు వస్తుందమ్మా. లోన అది మనకి ఇది ఉంది, మన మోటార్ ఉంది. అంటే 1 HP మోటార్ ఉంటుంది, చిన్న మోటార్ ఉంది. ఆ మోటార్ పెడతాము. ఆ మోటార్ తో దీనికి 2 ట్యూబ్స్ వస్తాయి. దీంట్లో ఒకటేస్తాము, ఈ ఒక ట్యూబ్ ఇక్కడ దీనికి కనెక్ట్ చేస్తాము. అంటే దీంట్లోంచి ఇలా వస్తుంది, డైరెక్ట్ గా మోటార్ నుంచి దీనికి కనెక్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఒక్కొక్క డ్రమ్ము నేను 2 ఎకరాలు పెడుతుంటాను. కాబట్టి నాకు మధ్యలో ఒక డ్రమ్ అయిపోయినాక డ్రమ్ వీల్ కొంచెం చేంజ్ చేసుకుంటాను. మొత్తం 8 డ్రమ్లు ఒక సైడ్ క్లోజ్ చేసి ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ డ్రమ్ పెట్టేసుకున్నాను. మామూలుగా వేయటం వల్ల ఏంటంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వల్ల పడుతుంది కదా. ఇలా చూసాము ఈ పురుగులు చూడు, ఇవే మనకి బ్యాక్టీరియా లాగా ఇవి బాగా పనిచేస్తుంటాయి. దీనికి బలాన్ని చేకూర్చేవే అవి. ఇది కూడా చాలా ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ గా రావట్లేదు. మంచి స్మెల్. తాటికాయలు కూడా వేసేయచ్చు. తాటికాయలు కూడా వేసుకోవచ్చు. అక్కడ వరిచేలు అవే వేస్తాను. తాటి చెట్లు ఉన్నాయి, ఆ సీజన్లో అయితే నేను అవే వేస్తాను. ఇది చూసాము, ఈ పురుగులు అవి కదులుతున్నాయి చూసాము. అవి ఎన్ని ఎక్కువ కదిలితే మనకి అంత అది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఒక వారం రోజుల నుంచి జీవామృతం వేసేయాలి. వారం రోజుల్లో వేసేస్తాను. నేను కూడా అంతే, జనరల్గా వారం మ్యాక్సిమం 10 డేస్. 10 డేస్ నుంచి ఉంచకూడదు కదా. 10 డేస్ నుంచి ఉంచకూడదు. తర్వాత ఈలోగా వేసేసి మళ్ళీ దాన్ని సూపర్ జీవామృతంగా మళ్ళీ ఒకసారి బెల్లం వేసి కలుపుతాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు మళ్ళీ మొత్తం అన్ని కలుపుతాను. మన బెల్లం సన్నిహితంగా అవన్నీ వేసి కలుపుతాను. ఇవి కూడా మైకావి పెట్టకుండా తాటాకులు ఇలా వేడిని మనం కంట్రోల్ చేసుకోవడానికి. ఎందుకంటే డైరెక్ట్ గా వేడి పడింది అనుకో ఈ పురుగులు అనేవి చనిపోవచ్చు. దాని గురించి ఆ ఎఫెక్ట్ రాకుండా మనం తాటాకులు అయితే వేడిని కంట్రోల్ చేస్తాం. దానికి కావాల్సిన టెంపరేచర్ ని తీసుకుంటుంది. సార్ మీరు ప్రకృతికి సేవ చేయడంతో పాటు సమాజానికి కూడా సేవ చేసే ఆలోచనలో ఉన్నాయంటారు? చేయాలంటే అంటే నేను ఈ ఉద్యోగరీత్యా బయట ఎక్కువ తిరగడం జరుగుతున్నాను. అంటే ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్ అయితే లేను. కాకపోతే నాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి నేను దాంట్లోనే పెరుగుతూ వచ్చాను. అందు గురించి అంటే బాగా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి ఏదైనా సపోర్ట్ చేద్దామని థాట్తో ఉన్నాను. గత 9 సంవత్సరాల నుంచి ఒక 8 మంది స్టూడెంట్స్, అంటే మన స్టేట్లో వాళ్ళు కాదు, నా దగ్గర వర్క్ చేసిన ఎంప్లాయీస్ పిల్లలు అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే ఒక 8 మంది పిల్లల్ని నేను చదివిస్తున్నాను. అంటే వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ అక్కడ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ ఒక పార్టీ LLB అయిపోయింది. చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి LLB కంప్లీట్ చేస్తాను. ఢిల్లీ బార్ అసోసియేషన్లో యాజ్ అడ్వకేట్గా అందులో.
సో ప్రస్తుతానికి వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో ఏదో చేసే థాట్ అయితే ఉంది. బట్ నాకు ఎందుకంటే ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం అవుతుంది. బట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ డెఫినెట్గా ఇంకా కొంచెం నా సర్వీస్ ఓరియంటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని ఇంకా డెవలప్ చేస్తాను. డౌట్ ఏంటంటే మీకు విద్య విలువ అలానే భూమి విలువ తెలుసు కదా, మీ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు? కుటుంబం అంటే అమ్మ మా తాతల టైంలో బాగా పొలాలు అవి ఉన్నాయని తెలుసు. నాన్నగారికి వాళ్ళకి కూడా నాన్నగారి టైం వచ్చేసరికి కూడా తెలియదు అసలు. అంటే నాన్నగారు ఇంకా అంటే తాతగారు అప్పుడే 130 acres అంతా పొలాలు ఉన్నాయని చెప్పుకున్నారు అప్పట్లో. కాకపోతే నాన్నగారు ఏంటంటే ఇంకా ఆ ఉద్దేశంతో ఆయన బాగా ఫీల్ అయ్యేవారు. అంటే ఇంకా నేను జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆయన అదే షంటుతో వచ్చారన్నమాట. నన్ను ఒక అరెకరం అన్నా కొనరా బాబు, అరెకరం అన్నా కొనరా అని. మీ దగ్గరికి వచ్చేసరికి మీ నాన్నగారి దగ్గర పొలం ఏమీ అసలు ఏం లేదమ్మా, ఈవెన్ అరెకరం కూడా లేదు. అంటే ఈవెన్ మేము ఇక్కడ నాన్నగారు అయితే ఆర్టీసీలో ఎంప్లాయీ, వాళ్ళు 4 బ్రదర్స్, వాళ్ళు కూడా 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాని గురించి కొంచెం ఎక్కువ షేర్ కూడా నాన్నగారు వాళ్ళ వైపు కూడా చేయాల్సి వచ్చేది. అందుకు సొంత ఇల్లు కూడా మాకు ఉండేది కాదు ఒకప్పుడు. అయితే ఇంకో 77లో తాడేపల్లి కూడా వచ్చిన తర్వాత నాన్నగారు ఒక స్థలం తీసుకుని కొన్నారు. ఇంకా తర్వాత దాని గురించి ఆయన అదే తాపత్రయంలో ఉండేవారు, అట్లీస్ట్ కొంతన్నా పొలం ఉండాలని. సరే వాళ్ళ ఆశీస్సులో ఏదో దేవుడి దయ మొత్తం మీద ఏదో కొంచెం మార్చుకొని చేస్తున్నాను. సో మనకి ఇచ్చిన దాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోవాలనే తాపత్రయంతో ఇలాగా ఈ భూదేవిని గోదేవిని సేవించుకుంటూ నేను కాలం గడుపుతున్నాను. ఎందుకంటే ఈ గడ్డ అంతా నేనే కొడుతున్నాను. నాకేంటంటే ఒక రోజుకి అంటే ఇది కొంచెం మళ్ళీ పెరిగిపోయింది కదా, దాని గురించి ఒక మడి కంప్లీట్ అవ్వాలంటే 2 రోజులు పడుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అది ఎవరన్నా ఒకళ్ళు తోడున్నారు సార్. ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ సర్వీస్ గురించి తెలియజేస్తారా? అంటే అది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ లోనమ్మా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లో సెక్యూరిటీ సప్లై ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతం ఉంది అదే డిప్యూటీ సెక్రటరీ స్టేటస్ లో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్నందుకాలం నేను డైరెక్టర్ పొజిషన్ లోనే ఉన్నాను. మళ్ళీ వెనక్కి వస్తే నేను డెప్యూటేషన్ లో వెళ్ళాను, అది మళ్ళీ కొంచెం కిందకి రావాల్సి వస్తుంది. దాని గురించి నేను ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకుంటాను. ఢిల్లీలోనే ఉంటే కొంతకాలం బాగుంటుంది అనే థాట్ తో ఉన్నాను. మళ్ళీ అంటే బ్యాక్ వెళ్ళడం వల్ల నాకు అంత సర్వీస్ పరంగా నాకు బెనిఫిట్స్ ఏమి అనిపించడం లేదు. అందుకు ఒకవేళ వాళ్ళ రిక్వెస్ట్ కన్సిడర్ చేయకపోతే కనుక ఇంకా విఆర్ఎస్ తీసుకున్నా కంప్లీట్ గా నేచురల్ ఫార్మింగ్ లో ఫోకస్ చేద్దాం అనే థాట్ తో ఉన్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉందండి మీ సర్వీస్? 2.5 years. సార్ మీరు వ్యవసాయం చేస్తున్నారు, అలానే షాప్ రన్ చేస్తున్నారు కదా, మరి మీ షాప్ లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి మాత్రమేనా, లేదంటే ఆన్లైన్ ప్రాసెస్ ఏమన్నా ఉందా, ప్రొసీజర్ ఏమన్నా ఉందంటారా? అంటే ఆన్లైన్ అంటే నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయేమో, ప్రస్తుతానికి ఆ గ్రూప్స్ లోనే ఎక్కువ ఇస్తున్నాను. అలా కాకుండా నేను ఎందుకంటే మామూలుగా ఇన్విటేషన్ కార్డ్స్ అవి ఉన్నాయి, ఎవరు తెలుసుకున్నా ఎవరికి కావాల్సిన నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తున్నాను. అంటే జనరల్గా ఏంటంటే అది కొంచెం బయటికి పంపించాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే నాకేంటంటే ఢిల్లీలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పర్టికులర్ గా కాస్ట్ ఎక్కువ అయినా సరే, అంటే ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఇది నవారా వచ్చి ఇక్కడ రైస్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే 495 అంతా పెట్టుకుంటున్నారంట. ఈవెన్ నేను ఇక్కడ నుంచి పంపించిన నాకు వాళ్ళకి అది కంపేరిటివ్ గా చూసుకుంటే కాస్ట్ వైజ్ తక్కువ పడుతుంది, బట్ క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ దొరుకుతుంది. దాని గురించి అలా కొంతమంది ఉన్నారు నాకు బయటికి పంపించేది. అలా కాకుండా నాకు ఇప్పుడు ఈ దండగర్లు ఉన్న పొలంలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అమ్మాయి బెంగళూరులో వర్క్ చేస్తుంది. ఆమె వచ్చినప్పుడల్లా నా ఫీల్డ్ విజిట్ చేస్తుంది వాళ్ళ చిన్న పాపతో పాటు. సో ఆమె కొంచెం ప్రోపగాండా చేసింది బెంగళూరులో. అలానే నా పసుపు అది కూడా ఎక్కువ బెంగళూరు వెళ్తుంటుంది. అవునమ్మా, ఇది మనం ఇచ్చేది కంప్లీట్ న్యాచురల్ పసుపు. అది పసుపు కూడా చాలా బాగుంటుంది అన్నమాట, మంచి కలర్ ఉంది, న్యాచురల్ గా. ఎంత పడుతుందండి? 1/2 kg 600 పడుతుందా? పసుపు అన్నిటికీ ఔషధం అంటారు కదండి, ఆ ఔషధం కూడా కెమికల్ అయిపోయింది. ఆ కెమికల్ తింటుంటే ఎదురు మనకి లేనిపోయిన రోగాలు వస్తాయి. పసుపు మంచిగా ఆయుర్వేద మెడిసిన్స్ కానీ లేదంటే నీకు ఫేషియల్ అది చేసుకోవడానికి కానీ వంటలో కానీ అన్నిటికీ వాడేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ కూడా ప్యాకెట్ నుంచి వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అంటే నేను ప్రస్తుతానికి ఇంతవరకు నేను పండించినవి అయితే 21 రకాల రైస్ ఉన్నాయి. ఏంటంటే జస్ట్ మనకి ఇలాగా ప్రమోషన్ గురించి అని పెట్టాను. ఇవి చిట్టుముత్యాలు, అలానే ఇవి వచ్చి పుజీ పొటాలియా, అలానే మొత్తం అన్ని దేశీ వెరైటీస్ ఎక్కువ పండించాను నేను. కంప్లీట్ పాలిష్ కాదు,
కొంచెం పైన లేయర్ అయితే ఉందండి, లేయర్ ఉంటేనే మంచిది. జనరల్ గా అంటే ఇవి కావాలన్న వాళ్ళకి ఇలా ఆడించిస్తున్నాను, కొంచెం వైట్ కావాలన్న వాళ్ళకి ఇస్తున్నాను. వైట్ లేదంటే కనుక కంప్లీట్ గా నేను ఇలా ముడి బియ్యమే ఇస్తాను. ముడి బియ్యమే మంచివి అంటారు కదండి. తింటున్నాం, పశువులకి మంచి ఫుడ్ పెడుతున్నాం. పైన లేయర్ తీసేయటం వల్ల మనకి కావాల్సిన దాన్ని ఫైబర్ అవన్నీ కూడా ఇలా లేయర్ తో ఉన్న ఫుడ్ తినడం వల్ల అందుతాయండి. అంటే రైస్ తింటే షుగర్ పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఇలాంటి రైస్ తింటే చాలా మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకటి ఈ మధ్యన ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను, ప్రతి వాళ్ళు ఏంటంటే బయట ఈ మధ్యన బ్రౌన్ రైస్ తింటున్నామండి అని అంటున్నారు. జనరల్గా బ్రౌన్ రైస్ అంటే ఎవరికి ఏం తెలియదు, నీకు కూడా తెలుసున్నది కదా. బ్రౌన్ రైస్ అనేది అసలు ఎక్కడ ప్రపంచంలో లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లేయర్ ఒకటే తీసేసి దాన్ని బ్రౌన్ రైస్ అని అమ్మేస్తున్నారండి. ఆ బ్రౌన్ రైస్ కూడా ఏంటంటే మీకు అన్ని కూడా హైబ్రిడ్ వెరైటీసే అమ్ముతున్నారు. జనరల్గా హైబ్రిడ్ వెరైటీస్లో మీకు గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది తినడం వల్ల అంటే మీరు ఈవెన్ విత్ ఫైబర్ లేయర్తో తిన్నా సరే మీకు అది బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది జరగదు. కాకపోతే అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కమర్షియల్గా దాని కాన్సెప్ట్ తీసుకొని సేల్ చేస్తున్నారు. దానికన్నా ఎవరు తిన్నా సరే మీరు అంటే ఇలా ఒక లేయర్ తీసినవి తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ఫుడ్, అది దేశీ రైస్ తినడం వల్ల చాలా మంచిదని చెప్పదలుచుకున్నానండి. దేశీ వెరైటీలో క్యాన్సర్ కి మందు ఉంటుంది, అలానే ప్రతి దానికి దేనికి అది సపరేట్ గా. ఇప్పుడు నవారా అనేది మనకి క్యాన్సర్ కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు కానీ నీకు మిగతా వాటికి మన కాలాబట్టి ఒకటి పనిచేస్తుంది. ఈ బీపీ షుగర్ కి కుజీ పొటాలి అనేవి చాలా బాగా వెళ్తున్నాయి. అలానే ఇంద్రాణి అనేది నీకు థైరాయిడ్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంద్రాణి అండి. అలానే మనకి దూధేశ్వరు ఈ తల్లి వాళ్ళకి మనకి పాలు పట్టడం గురించి అని దూధ అంటే బాలింతలకు ఎక్కువ పెడతారండి. ఇది దీనివల్ల పాలు బాగా పెరుగుతాయి అన్నమాట. అలానే మనకి ఈ రైస్ వచ్చి మనకి బాపిళ్ళై సాంబా అంటాము, వీటిని అల్లుడు బియ్యం అంటారు. ఇవి ఎందుకంటే మనకి క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నాయి అంటారు కదండి. మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ కానీ హస్బెండ్ కానీ క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నాయి అంటారు. అట్లీస్ట్ ఒక 6 months రెగ్యులర్గా ఈ రైస్ తింటే కనుక క్రోమోజోమ్స్ డెవలప్ అయ్యి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తున్నారు అనమాట. అలానే ఇవి తిన్న తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ కుల్లాకర్ అనే రైస్ అవుతున్నాయి. ఈ కుల్లాకర్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చాక అట్లీస్ట్ 3rd month నుంచి 9th month వరకు ప్రెగ్నెంట్ లేడీ రెగ్యులర్గా వాడుకుంటే కనుక ఇది సిజేరియన్ అవసరం పడదని చెప్తున్నారు అనమాట. అంటే నార్మల్ డెలివరీ కంపల్సరీ అవుతుంది. అలాగమ్మా ఇవన్నీ కూడా అంటే ప్రతి రైస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ప్రస్తుతం కొన్ని ఎగ్జిబిషన్ గానే పెట్టుకున్నాను. అయితే జనాలకి ఏమైనా కావాల్సిన నాది అంటే విజిటింగ్ కార్డులో అన్ని రాసి పెట్టాము. నేను ఎన్ని కావాల్సిన ఎక్కడికైనా పంపిస్తాను, ఏమైనా ఇస్తాను. హనీ గురించి చెప్పండి. ఇప్పుడు హనీ అంతా కూడా కల్తీ హనీ అమ్మ ఇది నేను పర్టికులర్ గా నేను శ్రీశైలం ఫారెస్ట్ నుంచి పట్టి తెప్పిస్తున్నాను. ఏమీ లేబుల్స్ కూడా ఏమీ లేకుండా నేచురల్ గా తీసింది. ఇది పూర్తిగా పట్టుతేనే. మనకి ఒరిజినల్ తేనెకి డూప్లికేట్ తేనెకి ఎలా వేరియేషన్ కనుక్కోవాలంటారు? అంటే వేరియేషన్ అంటే డిఫరెంట్ టెస్ట్లు మనకి పురాతన కాలం నుంచి చేస్తున్నారు. జనరల్ గా ఏంటంటే మనకి కొన్ని నీళ్లలో వేస్తే కనుక అది గమ్మును కరిగిపోతే కనుక కల్తీ ఉన్నది, లేదంటే కనుక ఒరిజినల్ తేనె అంటారు. అలా కొంతమంది ఏంటంటే మన షర్ట్ మీద అది పైన వేసి కింద నుప్పు పెడితే అది మండదని ఏదో ఒక వెరైటీ చెప్తారు. డిఫరెంట్ టెస్టులు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకి అంటే ఈ తేనెలో కూడా చాలా ఉన్నాయి కదా. మన తేనెటీగలే మొత్తం 26 రకాలు 32 రకాలు ఉన్నాయని మనం ఎక్కడో చదివాను. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ తేనె ఇంత అమ్ముతున్నా, ఇది 900 చెప్పని అమ్ముతున్నాము కేజీ వచ్చి. అలానే నా దగ్గర మన స్ట్రింగ్లెస్ బీస్ అక్కడ వరిచేలో పెట్టాను, చిన్న ఈగలు ఉంటాయి. ఆ తేనె వచ్చి మనకి ఇక్కడ చాట్రాయ్ అనే కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ ఉంది. అంటే నేను ఆ బాక్స్ లో అక్కడ నుంచి తెచ్చా. ఆయన చెప్పడం 3500 అమ్ముతున్నాడు ఆయన. అది మంచిది అంటారు. అది అంటే దీనికన్నా మంచిది, అది మెడిసినల్ గా వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మనకి కొండ తేనె అంటారు, లేదంటే అడవి తేనె అని అంటారు. అది బ్లాక్ వస్తుంది కొంచెం, అది ఇంకా కాస్ట్ ఉంది. 7,000 నుంచి 10,000 12,000 అమ్మేవి కూడా ఉన్నాయి. అంటే అది దేనికి అది వేరియేషన్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈగలన్నీ ఒకలాగా ఉండవు, మనుషులందరూ ఎలా కాదు అవి అంతే. ఇప్పుడు అలాగే ఒక్కొక్క అవి తిరిగే వాతావరణాన్ని బట్టి వాటికి దొరికే ఫుడ్స్ ని బట్టి దాంట్లో మనకి ప్రోటీన్స్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ పెరుగుతుంటాయి. పుట్టలో కూడా పెడుతుంది, పుట్టతేనె అంటారు. ఇప్పుడు ఇవే ఈగలు ఏంటంటే మనకి పాడిపోయిన ఇళ్లలో అట్లా కిందకి పోయి పెడుతుంటాయి. ఇప్పుడు ఈ అడవి తేనె అనేది కూడా కొన్ని ఏంటంటే మనకి మర్రి చెట్లు పెద్దవి ఉంటాయి కదా, ఆ చెట్టు త్వరల్లో పెడుతుంటాయి. అది త్వర తేనె అని కూడా ఈ అడవి కోయి వాళ్ళు ఒకసారి తీసుకొచ్చి అమ్ముతుంటారు. అది ఒరిజినల్ తేనె అయితే కానీ చాలా మంచిది. కాకపోతే మనకి దొరికే తక్కువ. కాకపోతే నేను ఇంకా అంత కాస్ట్ ఇప్పుడు ఎందుకంటే నేను ఇదే కాస్ట్ ఎక్కువైపోతుందని కొంతమంది అన్నారని నేను
పర్టికులర్గా తేనె కోసమనే గిరిజన వాళ్ళ డీలర్షిప్ తెప్పించాను. ఇప్పుడు వాళ్ళ తేనె వచ్చి నాకు 4,410 రూపాయలు పడుతుంది కేజీ వచ్చి. అది కేజీ అమ్మ, అది పావు కేజీ, అది 120 రూపాయలు. అది కేజీ 410 రూపాయలు పడుతుంది. అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే అంత కాస్ట్ బేర్ చేయలేకపోతున్నామండి, అందు గురించి అనేది తెప్పించాను అనమాట. అలానే ఇవన్నీ మిలెట్స్ అమ్మ, ఇవి కూడా కంప్లీట్గా వెల్లుల్లి అమ్మ, ఇవి కూడా అంటే మనకి న్యాచురల్గా పండించినవి. ఇవి ఇలా కాడలు ఉండడం వల్ల ఏంటంటే నీకు మనకి సంవత్సరంన్నర నిలువ ఉంటాయి ఇవి. ఎందుకంటే మనకి తేమ తగలకుండా మనం చూసుకోవాలంటే, తేమ తగిలితే కొంచెం నీకు కలర్ ఇది చేంజ్ అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉండదు. కాకపోతే నీకు ఇలాగే ఉండాలంటే నీకు సంవత్సరం ఈజీగా ఉంటాయి. నీకు చూడు, పట్టుకున్నా నీకు మామూలుగా అప్పటికప్పుడు కోసిన దానిలోనే ఉంటుంది. ఇది అప్పుడే నేను తెప్పించి ఒక 6 months 5 months పైన అయింది. అయినా సరే నీకు ఆ ఫ్రెష్నెస్ పోదు. ఆ స్మెల్ కూడా చూసా, ఫస్ట్ ఎలా స్మెల్ వస్తుందో దానికి అలా స్మెల్ వస్తుంది. ఇది బెల్లం, ఇది కూడా న్యాచురల్ చేస్తుంది తెలుస్తుంది. అలానే ఎండుమిర్చి కూడా చాలా ఘాటు ఉన్నాయి, చాలా ఇది ఉంటుంది. అది కూడా న్యాచురల్ గా. మిరపలో కూడా ఎక్కువ కెమికల్ వాడాలి, మిరప. ఒకసారి మాకు ఈ షాప్ అడ్రస్ కూడా ప్రాపర్ గా చెప్తారా అండి? అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఎంత మంచి షాప్ రన్ చేస్తున్నారు. ప్లస్ చాలా మంది ఎదురు చూస్తారు ఇలాంటి వాటి, అంటే నమ్మకమైన ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. అంటే నాది మీకు విజిటింగ్ కార్డు ఒకటి ఇస్తాను, దాన్ని చేసుకోండి. పర్టికులర్ గా ఇది వెల్లమిల్లి స్టేజ్ అంటారు. అంటే తాడేపల్లిగూడ నల్లజర్ల రోడ్డు, ఇది వెల్లమిల్లి స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ పక్కన శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అంటే మనకి ఫేమస్, ఎవరన్నా చెప్తారు. ఇది కాకుండా నాకు తాడేపల్లిగూడలో హౌస్ ఉంది. అంటే తాడేపల్లిగూడ హనుమాన్ నగర్ లో నా కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీరు పెట్టచ్చు. అది ఇస్తే కనుక ఒకవేళ ఎవరన్నా అంటే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా రాలేనంటే నాకు ఫోన్ చేసి సోన్స్ ఐటమ్స్ కావాలంటే కనుక నేను ఇంటికి తీసుకొస్తాను, గూడెంలో కలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు ట్రాన్స్పోర్టేషన్ మేము బేర్ చేసుకోవాలంటే ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడికైనా పంపిస్తాం. మీరు హెయిర్ ఆయిల్స్ తో సహా అన్ని కూడా ఉన్నాయండి కదా? హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, మందార నూనె అని, అలానే రోజ్ మేరీ ఆయిల్ అని, గుంటగలగ తైలం అని అన్ని ఉంటున్నాయి. సో ఏదైనా అంటే నేనేంటంటే కంప్లీట్ ఏదున్నా సరే మన దగ్గర న్యాచురల్ ఒక్కటే మన దగ్గర వెళ్ళాలి అనే థాట్ తో ప్రస్తుతానికి ఉన్నాను. ఇంకేటి వచ్చి స్పైసెస్ ఒకటి, కొంచెం నట్స్ ఇంకా ఇంతవరకు పెట్టలేదు. మేబీ కొంచెం షార్ట్ టైమ్ లో నేను కేరళ నుంచే తీసుకొద్దాం స్పైసెస్ అనే ఐడియాలో ఉన్నాను. కేరళలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి అవి కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తాను. అంటే నాకు ఇది జాబు, ఫ్యామిలీస్ అక్కడక్కడ, మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి అక్కడకు పొలం, దానివల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ కొంచెం సెటరేట్ అయితే దీన్ని కొంచెం భారీ లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఉన్నాను. ఆరోగ్యమైన జనాలకి నా తరఫున ఎక్కువ మందికి అందాలి, ఎక్కువ మంది మంచి ఆహారమైన తిని మనకి ఏంటది మన భూమాతని గోమాతని డెవలప్ చేసుకుంటూ భావి భారత పౌరులుగా మంచి శక్తివంతులుగా తయారవ్వాలనే తాపత్రయం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది రైతులు మారాలి ఫస్ట్. అదేనమ్మా, దాని గురించి అంటే ఏ రైతులు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే, అంటే ఈ కొంచెం తక్కువ పరిస్థితుల్లో చేస్తున్న వాళ్ళు అయితే నాకు దీనికి కావాల్సిన కషాయాలు కానీ అవి ఏమన్నా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వదలుచుకున్నాను. నేనేం దానికి కాస్ట్ బేర్ చేయను, తీసుకోను. అలానే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా నేను అవసరమైతే వాళ్ళ ఫీల్డ్ కన్నా నేను వచ్చి చెప్తాను. నేను అంతవరకు నా తరపు నుంచి నేను ఎంతవరకు చేయగలను నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దీనికి ఎవరు కావాల్సిన నా ఫోన్ నెంబర్ అండి 9869180211. ఫోన్ నంబరు 9869180211. మీరు ఏ రకంగా నన్ను కాంటాక్ట్ చేసినా సరే నేను ఒకవేళ ఏదైనా హడావుడిలో ఉండి ఏదైనా మీటింగ్లో ఉండి నేను వెంటనే రెస్పాండ్ కాలేకపోయినా నేను మళ్ళీ ఆ రోజు సాయంత్రం కానీ ఏ టైం అయినా నాకు ఎప్పుడు వీలైతే నేను మళ్ళీ మీకే కాల్ బ్యాక్ చేసి నేను మాట్లాడతాను. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాల్సిన, లేదంటే ఈ కషాయాలు కలుపుకోవడానికి కానీ ఏమైనా నా నుంచి హెల్ప్ కావాల్సి వచ్చినా నేను ఎప్పుడైనా సరే మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీ అందరితో కలిసి నేను పనిచేయడానికి, అలానే మన భూమాతని గోమాతని కాపాడుతూ మన భావి భారత పౌరుల్ని మరింత ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయం నేను చేస్తానని ద్వారా నేను మీ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఏదో దారిలో వెళ్తూ వచ్చామని అన్నారు, నాతో చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళ నుంచి కూడా నాకు కొంత సలహాలు సూచనలు అయితే అందజేశారు. ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి నా మనస్ఫూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మరెన్నో ఇలాంటి ప్రోగ్రాంలు తెలియజేసి మరింత రైతులకు అందుబాటులో ఉండాలని, మరింత ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వీళ్ళు ప్రచారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
తప్పకుండా సార్, మంచి అక్కడ ఉంటే ఆత్మీయ గోదావరి అక్కడ ఉంటుందండి. మీరు చేసే పని చాలా మంచి పని, ప్రకృతికి అలానే మనతో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి చేస్తున్నట్టే సార్. ఇదంతా కూడా ఒక సేవ లాంటిదే మీరు చేసేదంతా. అంటే మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.